హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ జై హెల్దీ లైఫ్ స్టైల్. సో ఈరోజు నేను బళ్ళారి వెళ్తున్నాను. సో హెయిర్ స్టైల్ చూసారు కదా, ముందు వీడియోలో చూపించాను. హెయిర్ కట్ చాలా బాగా కుదిరింది, చాలా బౌన్సీగా కనిపిస్తుంది. అండ్ సో చెప్పాను కదా బళ్ళారి వెళ్తున్నాను. సో నేను అనుకున్నాను ఒక వ్లాగ్ చేస్తాను, మీలో చాలామంది బళ్ళారి చూస్తుంటారు కదా, సో మీకు కూడా చూసినట్టు అనిపిస్తుంది అని. సో దిస్ ఇస్ మై అవుట్ఫిట్ ఫర్ టుడే. సో నేను శ్రీరాములు, జనార్దన్ రెడ్డి వాళ్ళ ఇళ్ళు ప్లస్ టెంపుల్, చాలా ఫేమస్ ప్లేస్లు కవర్ చేస్తున్నాను. సో ఇప్పుడు మేము ఇంటి నుంచి వదిలామన్నమాట బయటికి, లైక్ వీఆర్ ఆన్ ది వే. సో నేను ట్రై చేశాను చుట్టుపక్కల పొలాలు అవి కూడా చూపించడానికి. చూడండి అసలు బళ్ళారిలో ఎలా ఉంటుంది. అండ్ క్యాంపులు అని అంటారు కదా, చాలామంది క్యాంపుల్లో ఉంటాం. సో ఇప్పుడు మేము ఉండేది ఒక క్యాంప్ అనమాట. సో ఆ చుట్టుపక్కల ప్రదేశం ఎలా ఉంటుంది అని నేను చూపిస్తున్నాను. ఇంకా ఇప్పుడిప్పుడే చిన్న చిన్న మొలకలు వస్తూ ఉన్నాయి. ఇప్పుడిప్పుడే విత్తనాలు పెట్టారు, వర్షం పడుతుంది. సో అందుకని ఇంకా చెట్లు చాలా చిన్నగా ఉన్నాయి. సో ఇది వేరే క్యాంప్ అనమాట. సో క్యాంప్కి మధ్యలో 2 to 3 kilometers గ్యాప్ ఉంటుంది. ఇప్పుడు మనం సిటీ ఎంట్రన్స్లోకి వెళ్తున్నాము. చాలా బాగుంటుంది, ప్రశాంతంగా ఉంటుంది. ఇచ్చేసారు కదా బ్రిలియంట్ స్కూల్ అని, చాలా పెద్ద స్కూల్ అనమాట. సో ఇంగ్లీష్ మీడియం స్కూల్ అది. అండ్ చాలా ప్రశాంతంగా ఉంటుంది, చాలా చెట్లు, బాగుంటుంది అంతా. సో ఇక్కడ అన్ని చాలా ప్లాట్స్ ఉన్నాయన్నమాట, రియల్ ఎస్టేట్ ప్లాట్స్ వేశారు. సో చాలా మంది కొనుక్కొని, ఐ థింక్ ఇంకా 1-2 yearsలో మేబీ ప్లాట్స్ పడిపోతాయి. సో ఆల్మోస్ట్ మనం సిటీలోకి వచ్చేసాం ఇప్పుడు. సో నేను ఇక్కడ మీకు ఒక కెనాల్ చూపిస్తాను, పెద్ద కాలువ అనమాట. సో అందులోకి వాటర్ వచ్చినప్పుడే మనందరికీ, లైక్ రైతులందరికీ వాటర్ సప్లై అవుతుంది. ఇచ్చేసారు కదా, రైట్ హ్యాండ్ సైడ్లో పెద్ద బిల్డింగ్ ఉంది. అది మ్యారేజ్ హాల్ అనమాట, చాలా పెద్ద మ్యారేజ్ హాల్. ఐ థింక్ పర్ మ్యారేజ్కి లైక్ 1.5 lakh అంత తీసుకుంటారు అనుకుంటాను, నాకు పెద్ద ఐడియా లేదు. సో ఆల్మోస్ట్ నియర్ టు సిటీ అనమాట. సో కెనాల్ చూపిస్తాను అన్నాను కదా, చూడండి. ఇది చాలా పెద్ద కెనాల్, తుంగభద్ర వాటర్ వస్తుంది ఈ కెనాల్లోకి. సో చాలా పనులు ఉన్నాయి మాకు బళ్ళారిలో. మార్నింగ్ 10కి అలా వదిలితే ఈవినింగ్ వచ్చేటప్పటికి ఆల్మోస్ట్ లైక్ 5 అయిపోయింది. సో చాలా వర్క్ ఉన్నింది. నేను చాలా అంటే మేజర్గా ఉన్నాయి ఒకటే కవర్ చేశాను, అన్నీ కవర్ చేయలేదు, ఎందుకంటే చూసే వాళ్ళకి కూడా బోర్ కొడుతుంది కదా, అందుకని. సో మేజర్గా ఏమేమి ఉన్నాయి అంతవరకు కవర్ చేశాను. సో ఈ ఇల్లు చూసారు కదా, ఇది సోమశేఖర్ రెడ్డి వాళ్ళ ఇల్లు అండి. సో నేను చెప్తున్నాను మా డ్రైవర్ అన్నకి, కొంచెం స్లోగా వెళ్ళు, కవర్ చేద్దామని. సో బయటకి ఏం కనిపించదు, హౌస్ అంతా లోపల ఉంటుంది. సో దీని తర్వాత జనార్దన్ రెడ్డి ఇల్లు, శ్రీరాములు ఇల్లు కూడా వస్తాయి. సో అవి కూడా చూపిస్తాను, చూడండి. చాలా పెద్ద ఇల్లు, చాలా ఇన్వెస్ట్ చేసి కట్టారు. సో ఇక్కడ ఈ బిల్డింగ్ ఉంది కదా, ఇది వచ్చేసి శ్రీ చైతన్య కాలేజ్, ఇంటర్ కాలేజ్. సో మా సిస్టర్ ఇక్కడే చదువుకున్నారు. చూసారు కదా బళ్ళారి కొండలు ఎలా కనిపిస్తున్నాయో, చాలా బ్యూటిఫుల్ వ్యూ ఉంటుంది. ఇంకా మనం ఇప్పుడు సిటీ అవుట్స్కట్స్లోనే ఉన్నాం, ఇంకా మేజర్ సిటీలోకి వెళ్ళలేదు. సో ఇంకా మేజర్ సిటీలోకి వెళ్తే బాగా రష్గా అలా ఉంటుంది. సో నేను ఇప్పుడు మీకు జనార్దన్ రెడ్డి వాళ్ళ ఇల్లు చూపిస్తాను, చూడండి. ఇక్కడ రైట్ సైడ్లో కనిపిస్తుంది కదా బ్లూ కలర్ గేట్, అదంతా అది వాచ్మెన్ క్యాబిన్. అక్కడ పెద్ద గేట్ ఉంది కదా, సో అదే అనమాట ఇల్లు. లోపలికి చాలా ఉంటుంది, అండర్ గ్రౌండ్ కూడా ఉందంట దీనికి. అండర్ గ్రౌండ్లో నుంచి పై వరకు కారు వెళ్ళడానికి చేశారంట. సో చాలా పెద్ద ఇల్లు.
ప్రస్తుతానికి ఐ థింక్ వాళ్ళు ఇక్కడ ఉండటం లేదు, లేకపోతే ఎప్పుడు పార్టీ ఆఫీస్ వాళ్ళ నుంచి చాలా రష్ ఉంటుంది. సో ఇది ఉంది కదా, ఈ ఇటుకలది, ఇది వచ్చేసి శ్రీరాములు వాళ్ళ ఇల్లు. ఇది చాలా పెద్దదండి, చాలా లోపలికి ఉంటుంది. నేను చూపిస్తాను చూడండి. ఇది వచ్చేసి మనకి బ్యాక్ సైడ్ గేట్. సో మొత్తం వాళ్ళకి కావాల్సిన కరెంట్ సప్లై అన్నిటికీ ఇదంతా పెద్ద జనరేటర్. సో నేను చూపిస్తాను చూడండి. ఫ్రంట్ గేట్ ఇంకా లోపలికి ఉంటుంది. సో ఇలా మనం స్ట్రైట్ గా చూస్తే అక్కడ ఒక గేట్ కనిపిస్తుంది కదా, సో అది వచ్చేసి ఫ్రంట్ గేట్. మనం ఇందాక చూసింది బ్యాక్ గేట్. సో శ్రీరాములు వాళ్ళ ఇల్లు ఇది. ఇక్కడ ఏంటంటే మేజర్ గా పార్టీకి సంబంధించిన ఏమన్నా ఉంటాయి కదా, ఫంక్షన్స్ అలాంటి వాటికి ఎక్కువ అటెండ్ అవుతూ ఉంటారు. సో ఇంకా ముందుకు వెళ్ళాలన్నమాట, ఫ్రంట్ గేట్ దగ్గరికి వెళ్ళాలంటే. బట్ మేము ఇటు సైడ్ వెళ్తున్నాం కాబట్టి అక్కడి దాకా వెళ్ళలేదు. ఎవరికి అలో ఉండదండి, ఓన్లీ అపాయింట్మెంట్ ఉన్న వాళ్ళకి మాత్రమే అలో ఉంటుంది. సో మనం ఇప్పుడు సిటీ మిడిల్లోకి వచ్చాము, ఎంట్రన్స్లో నుంచి రాలేదు, మేము మిడిల్కి వచ్చే దారిలోకి వచ్చాము. సో ఇక్కడ లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో చాలా టెంపుల్స్ కూడా ఉన్నాయి, అమ్మవారి టెంపుల్స్ అలా ఉన్నాయి. సో ఇక్కడ ఒక టెంపుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొంచెం ముందుకెళ్తే ఇక్కడ ఒక టెంపుల్ ఉంది. చాలా టెంపుల్స్ ఉంటాయండి బళ్ళారిలో. సో నేను ఇప్పుడు మా కాలేజ్కి వెళ్ళే దారి చూపిస్తాను చూడండి. లైక్ నేను మా సిస్టర్ దగ్గరికి వెళ్తున్నాము, తనకి ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. సో తను ఉండే ప్లేస్కి వెళ్తున్నాము. సో ఇది బళ్ళారిలో ఫేమస్ చర్చ్ అండి, చాలా పెద్ద చర్చ్ ఇది. లోపల అంతా మ్యూజియం అది కూడా ఉంటుంది. చూసారు కదా, చిన్న చిన్న షాప్స్ పెట్టుకొని ఉండేవాళ్ళు చాలా మంది ఉన్నారు, రిపేర్ షాప్స్ అవి. ఎందుకంటే ఇది ఆల్మోస్ట్ లైక్ అవుట్స్కట్స్కి వచ్చేసాం మనం. అంటే ఎంట్రన్స్లో రాలేదు, మిడిల్లో నుంచి అవుట్స్కట్స్కి వచ్చాము. మా కాలేజ్ అవుట్స్కట్స్లో ఉంటుంది. సో అందుకని చాలా మేజర్ సిటీ ఇప్పుడు చూపించలేదు. బట్ నెక్స్ట్ వచ్చే టైంలో అంటే రిటర్న్ వచ్చేటప్పుడు నేను మిడిల్ సిటీ అంతా కవర్ చేశాను. చూసారు కదా, ఇది మా కాలేజ్ ఎంట్రన్స్ అండి. అట్లా లెఫ్ట్కి లోపలికి వెళ్ళిపోతే మా కాలేజ్లోకి వెళ్ళిపోతాము. కాలేజ్ లోపల ఉంది కాబట్టి కనిపించడం లేదు. సో ఇది మేము మా సిస్టర్ వాళ్ళ ఇంటికి, మా సిస్టర్ ఉంటున్న పీజీకి వెళ్తున్నాము. సో ఆ రూట్ అనమాట. ఇక్కడ మీకు లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో దూరంగా టెంపుల్ ఒకటి కనిపిస్తుంది కదా, చాలా ఫేమస్ టెంపుల్, లక్ష్మీదేవి టెంపుల్ అని. పచ్చగా ఉంటుందండి, చెట్లు బాగా పెంచుతారు, చెట్లు నరికేయకుండా బాగా బాగా ప్లాంట్స్ని అవన్నీ బాగా పెంచుతారు అనమాట. సో ఇదే పీజీకి వచ్చేసాము. సో పీజీలో ఒక 1 hour అలా ఉన్న తర్వాత మేము ఇంకా బయటకు వచ్చేసాము. ఇప్పుడు మేము వేరే వర్క్ కోసం వెళ్తున్నాము. అండ్ చూసారు కదా, పెద్ద బ్రిడ్జ్, బాగా డెవలప్డ్ సిటీ అయింది ఇప్పుడు. బాగా పెద్ద బస్ స్టాండ్, ఇంకా చాలా ప్లేసెస్ ఉన్నాయి, చాలా ఇంపార్టెంట్ ప్లేసెస్. బట్ కవర్ చేయలేకపోయాము. నేను ఎక్కడెక్కడికి వెళ్ళాను అంతవరకు కవర్ చేశాను. సో ఇది మిడిల్ ఆఫ్ సిటీ అనమాట. కొన్ని బిల్డింగ్స్ అయితే చాలా ఓల్డ్ బిల్డింగ్స్ ఉన్నాయి, రెనోవేషన్ ఏం చేయలేదు, అవి అలాగే ఇంకా రన్ అవుతూ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ నా లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఒక బిల్డింగ్ ఉంది కదా, సో ఐ థింక్ ఇట్స్ వెరీ ఓల్డ్ బిల్డింగ్. సో నేను ఇప్పుడు మీకు రైల్వే స్టేషన్ చూపిస్తాను చూడండి, చాలా పెద్ద రైల్వే స్టేషన్. ఏంటంటే ఈ చాలా ఏరియాలో కట్టడం వల్ల ఏంటంటే మనకు బయటకి ఎక్కువగా కనిపించట్లేదు. సో ఈ బ్లూ కలర్ గోడ ఉంది కదా లెఫ్ట్ హ్యాండ్ సైడ్, ఇక్కడ దారి ఉంది కదా, ఇలా లోపలికి వెళ్తే రైల్వే స్టేషన్, చాలా పెద్దది బళ్ళారి రైల్వే స్టేషన్. ఐ థింక్ మహేష్ బాబు మూవీలో సీన్ చేశారు కదా, ఐ థింక్ ఇక్కడే చేశారు.
సో ఇప్పుడు వచ్చేసి మనం మేజర్గా మెయిన్ మిడిల్ ఆఫ్ ద సిటీలో ఉన్నాము. ఇక్కడ క్లాక్ టవర్ ఉంది కదా, సో ఇది మిడిల్ ఆఫ్ ద సిటీ అనమాట. సో ఇప్పుడు నేను మిమ్మల్ని ఒక ఫేమస్ బజార్లోకి తీసుకెళ్తున్నాను. ఇక్కడ 2-3 బజార్లు ఉన్నాయి, బట్ బెంగళూరు బజార్ అంటే చాలా ఫేమస్ అనమాట. సో అంతకన్నా ముందు మేము ఐసిఐసిఐ బ్యాంక్ దగ్గరికి వెళ్ళాం, బ్యాంక్లో కొంచెం పని ఉండి. సో ఇది బెంగళూరు బజార్ అండి, చాలా ఫేమస్. ఇక్కడ ఫుల్ షాపింగే ఉంటుంది. సో ఇది ఒక థియేటర్. బళ్ళార్లో పెద్ద మంచి థియేటర్స్ ఏమి లేవు, జస్ట్ నార్మల్ థియేటర్ ఉంది. సో ఈ ఈ రోడ్ వచ్చేసి ఫుల్ రష్గా ఉంటుంది. సో మేము మధ్యాహ్నం భోజనానికి ఆగాము. దీన్ని ఓళిగా ఊట అంటారు, సో తెలుగులో బొబ్బట్టు అంటారు అనుకుంటా, ఐ థింక్. సో ఆ భోజనం చేసేసాం మేము ఇక్కడ. సో దీన్ని వచ్చేసి ఓళిగా మీల్స్ అని అంటారు. ఇందులో పూరి అండ్ కైండ్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి, అండ్ రైస్ ఇచ్చాడు, పాపడ్ అండ్ ఒక స్వీట్ ఇచ్చాడు. బట్ అసలు బాగా అనిపించలేదు, టేస్ట్గా లేదు. సో ఇప్పటి నుంచి షాపింగ్ స్టార్ట్ అవుతుంది మాది. సో ముందుకు వెళ్తూ మా అమ్మకి హ్యాంగింగ్ ప్లాంట్స్, పాట్స్ అవి కావాలి అని అంటే మా అమ్మ ఎప్పుడు రెగ్యులర్గా తెచ్చే షాప్ దగ్గర ఆగాము. అంతకన్నా ముందల కొన్ని క్విక్గా తీసుకోవాల్సిన థింగ్స్ ఉంటే అవి తీసుకొని వచ్చేసాము. సో నేను అది నెక్స్ట్ పార్ట్లో చూపిస్తాను మేము ఏమేమి తీసుకొచ్చాము అని. సో వీడియో పెద్దది అయిపోతుంది కదా, అందుకని నేను 2 పార్ట్స్లో కవర్ చేశాను. సో నేను ఒక ఆయిల్ చూపిస్తానండి, జాయింట్ పెయిన్స్కి, మజిల్ పెయిన్కి అదంతా బాగా తగ్గడానికి ఒక ఆయిల్ చూపిస్తాను. దానికోసం నాకు భీమసేని కర్పూరం అని కావాల్సి వచ్చింది. సో మేజర్గా దానికోసం శ్రీ గురు పూజ అని ఒక పెద్ద షాప్ ఉందన్నమాట. సో అక్కడ మనకి ఇలాంటి ఆయుర్వేదంకి సంబంధించిన అన్నీ దొరుకుతూ ఉంటాయి. సో అక్కడ నేను అది తీసుకొని వచ్చాను. చూసారు కదా, ఫుల్ స్ట్రీట్ అంతా కూడా షాప్సేనండి, ఫుల్ షాప్స్ ఉంటాయి. ఇంకా ఇప్పుడు కొంచెం కరోనా ఉంది కాబట్టి ఎక్కువ మేజర్గా ఎవరు బయట తిరగట్లేదు, కానీ కరోనా లేకపోతే ఫుల్ ఇది ఉంటుంది. సో ఇచ్చేసారు కదా, ఈ షాప్లోనే మేము, ఇది హోల్సేల్ రిటైల్ షాప్ అనమాట. సో ఇక్కడ మేము చాలా పాట్స్ అవి తీసుకున్నాము. ఇక్కడ చాలా సైజులు ఉన్నాయి చూడండి. ఈ చాట భలే ఉంది కదా, నాకు బాగా నచ్చింది, క్యూట్గా ఉంది. అండ్ ఇందులో డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఉన్నాయన్నమాట, వెరైటీస్ ఉన్నాయి, మోడల్ కూడా వేరేగా ఉంది. సో దీని కాస్ట్ ఎంత పడింది అని నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను, బికాస్ నాకు ఐడియా లేదు, మా అమ్మని అడగాలి. సో మా అమ్మ బాగా బ్యాలెన్స్ చేసి తీసుకుంటారనమాట. చూసారు కదా, చిన్న సైజ్ నుంచి పెద్ద సైజ్ వరకు ఎంత కావాలంటే అంత ఉన్నాయి ఇక్కడ. సో ఇది చూడండి, వేరే మోడల్ ఉంది ఇక్కడ, బట్ ప్లెయిన్ దానికన్నా అది కాస్ట్ ఎక్కువగా ఉందంట. సో చాలా రకాలు ఉన్నాయి. ఇది చాలా చిన్నది, ఐ థింక్ ఒక జాన ఉంటుందేమో అంతే, ఒక చిన్న పాట్ అనమాట. కెమెరాలో నుంచి చూస్తే ఎంత పెద్దగా కనిపిస్తుంది కదా, అమెజాన్లో మనం కొనేటప్పుడు కూడా అంతే మోసపోతుంటాం, చాలా పెద్దగా కనిపిస్తాయి, కానీ రియల్లో చాలా చిన్నగా కనిపిస్తుంటాయి. సో ఇది జస్ట్ ఒక జానంతా ఉంది అంతే. సో దాని కింద ప్లేట్. చాలా రకాల టబ్స్ అండ్ ఇవి బట్టలు వేసుకుంటానికి పెద్ద పెద్దవి ఉంటాయి. సో అవి, సో ఇక్కడ కూడా చూసారు కదా, డిఫరెంట్ టైప్ ఆఫ్ ఇవి ఉన్నాయి కుండీలు. సో ఇవి ఒక 6 పీసెస్ తీసుకున్నాము, అండ్ హ్యాంగింగ్ పాట్స్ వచ్చేసి ఆల్మోస్ట్ లైక్ 10 పీసెస్ తీసుకున్నాము. బట్ ఆన్లైన్లో కన్నా బయట కంపేర్ చేస్తే చాలా తక్కువ ఉంది ప్రైస్ ఇక్కడ. సో మీలో ఎవరైనా బళ్ళారు ఉండి వీడియో చూస్తూ ఉంటే మీరు వెళ్ళొచ్చు ఈ షాప్కి. సో చూసారు కదా, చిన్న చిన్న బౌల్స్ అనమాట. సో ఏమన్నా వేసుకుంటానికి బాగుంటుంది, లేదంటే లైక్ కొత్తిమీర అలాంటివి ఈ మధ్య చూపిస్తున్నారు కదా, పాట్స్లో కాకుండా ఇలాంటి చిన్న చిన్న వాటిలో పండించడం. సో అలాంటివి కూడా చేసుకోవచ్చు.
సో ఇది కడ్డీలు వేసుకునేది, చాలా మంది చూసే ఉంటారు. సో ఇవి చాలా ఉన్నాయి అక్కడ. సో ఇంట్లోకి కప్స్ తీసుకుంటున్నాము, చాలా కప్స్ పగిలిపోతూ ఉంటాయి కదా, హ్యాండిల్స్ పగిలిపోతూ ఉంటాయి. సో అందుకని కప్స్ తీసుకోవాలనుకున్నాం. ఈ డిజైన్ ఆల్రెడీ ఉంది, అందుకని నేను ఇవి పాట్ టైప్ తీసుకో అంటే అమ్మ అవి వద్దు, వేరే తీసుకుందాం అని అన్నారు. సో ఇక్కడ మేము సెలెక్ట్ చేసుకొని లైక్ 2 డిఫరెంట్ టైప్ ఆఫ్ ఇవి తీసుకున్నాము, 2 సెట్స్ తీసుకున్నాము. నేనైతే జస్ట్ మోడల్ మీద ఈ మోడల్ బాగుంది తీసుకుందాం అని అనుకుంటాను, కానీ మా అమ్మకు బాగా తెలుసు లైక్ ఎలా ఉండాలి, అది తాగడానికి వీలుగా ఉంటుందా లేదా అని చూసి తీసుకోవాలంట. సో ఇప్పుడు పట్టుకున్నారు కదా, అవి మేము 2 సెట్స్ తీసుకున్నాం. అండ్ ఇక్కడ నుంచి డైరెక్ట్ ప్లాంట్స్ కొనడానికి వచ్చాము. సో పాట్స్ అయితే తీసుకున్నాం, కానీ అందులో ప్లాంట్స్ కూడా కావాలి కదా, సో ప్లాంట్స్ కోసం వచ్చాము. చాలా పెద్ద నర్సరీ అండి ఇది, చాలా చెట్లు ఉన్నాయి, నేను చూపిస్తాను చూడండి. సో ఇప్పుడు ఇది లేదంట, మాల్ అంతా అయిపోయింది, మళ్ళీ స్టాక్ వస్తుందనంట. బట్ స్టాక్ లేకపోతేనే చాలా పెద్దగా ఉంది. అన్ని గులాబీ చెట్లు వచ్చేసి 100కి 4 పీసులు అండి, అంటే ఆల్మోస్ట్ లైక్ 30 to 33 రూపీస్ అలా పడిందేమో ఒక చెట్టు వచ్చేసి. సో నేను వాళ్ళని అడుగుతున్నాను వీడియో తీసుకోవచ్చా అని అన్నారు. సో చాలా పెద్దదన్నమాట, అన్ని రకాల చెట్లు ఉన్నాయి, ఇది ఉంది ఇది లేదు అనకుండా అన్ని రకాలైన చెట్లు ఉన్నాయి ఇక్కడ. అండ్ మేము ఒక చెట్టు తీసుకొచ్చాము, నాకు పేరు గుర్తులేదు, బట్ నెక్స్ట్ వీడియోలో నేను ట్రై చేస్తాను అది చెప్పడానికి. నిన్న ఎంత తిరిగామంటే తిరిగి ఇంకా టైర్డ్గా అనిపిస్తుంది. ఇప్పుడు నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నా కూడా నాకు చాలా టైర్డ్గా అనిపిస్తుంది. సో ఇది వచ్చేసి లోటస్, ఒక చిన్న గడ్డ ఇవ్వడానికి 300 చెప్పాడు అతను, చాలా కాస్ట్లీ. మా ఇంటి దగ్గర ఆల్రెడీ ఉంది, బట్ ఇవి పెరుగుతాయో లేదో అనే డౌట్ అన్నమాట. సో చాలా డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్లాంట్స్ ఉన్నాయి. అండ్ చూసారు కదా ఎన్ని వెరైటీస్ ఉన్నాయో. సో దీని పక్కన ఇంకొక నర్సరీ ఉంది, సో మేము దాంట్లో కూడా వెళ్ళాము, అందులో ఎక్కువ స్టాక్ ఉంది అండ్ ఇప్పుడే స్టాక్ వస్తూ ఉంది అక్కడ. సో అక్కడ కూడా అంతే, గులాబీ చెట్లు లైక్ 100కి 4 వస్తాయి అన్నమాట. సో మా అమ్మగారికి కావాల్సింది ఏంటంటే బటర్ రోజెస్ కావాలి, సో మేము అది అడిగాము ఉందా అని. సో నేను చెప్పాను కదా ఇంకొక నర్సరీ ఉందని, సో అక్కడికి వచ్చామండి. అక్కడ చాలా డిఫరెంట్ టైప్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి. సో ఇక్కడ ఆల్మోస్ట్ లైక్ 6 or 7 ప్లాంట్స్ మాకు కావాల్సినవన్నీ ఇక్కడే దొరికాయి. హ్యాంగింగ్ ప్లాంట్స్లోకి కావాల్సిన అవి ఉంటాయి కదా, కిందకి వేలాడపడే లాంటి ప్లాంట్స్ ఏమంటారు వాటిని, సో అవి ఉన్నాయి. సో అవి కావాల్సి వచ్చింది, సో అవి తీసుకున్నాము. చాలా పెద్ద నర్సరీ అండి, ఒక పెద్ద లారీ వచ్చింది సరుకు దించడానికి మేము వెళ్ళినప్పుడు. సో జామ చెట్లు, తమలపాకు చెట్లు, ఇక్కడ పప్పాయ చెట్లు ఉన్నాయి. ఇక్కడ జామ చెట్లు చాలా ఉన్నాయి. అండ్ నాకు ఇక్కడ ఈ చెట్లు కనిపించాయి, తమలపాకులు చూడండి ఎన్ని ఉన్నాయి, చాలా బాగున్నాయి కదా, క్యూట్గా చిన్నవి, బట్ చాలా కాస్ట్లీ. బట్ మనం ఆన్లైన్లో కంపేర్ చేసుకుంటే మనం ఇలా వెళ్ళి తెచ్చుకుంటేనే మనకు చాలా తక్కువ పడుతుంది. సో అక్కడితో నర్సరీ షాపింగ్ అయిపోయి కంప్లీట్ చేసుకొని ఇప్పుడు నేను ఒక మెయిన్ టెంపుల్ చెప్తాను చూడండి. సో ఇది దుర్గమ్మ టెంపుల్ అని అంటారు, ఇది చాలా ఫేమస్ బళ్ళారిలో. సో ఇక్కడ నుంచి దీపం తీసుకొని వెళ్ళి తిరుపతిలో గుడి కట్టేటప్పుడు పెట్టారు అని అంటారు, అది ఎంతవరకు నిజమో నాకు తెలియదు. సో చాలా ఫేమస్ అన్నమాట ఈ టెంపుల్, ఇక్కడ అమ్మవారి టెంపుల్.
చాలా బాగా కట్టారు. గోపురాలు అవన్నీ కూడా చాలా బాగా కట్టారు. అమ్మవారిని అయితే చాలా బాగా అలంకరిస్తారండి. నేను లాస్ట్లో ఒక ఫోటో వేస్తాను చూడండి. సో ఆల్మోస్ట్ వ్లాగ్ పార్ట్ 1 ఇక్కడితో కంప్లీట్ చేసేస్తున్నాను. సో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ఏంటంటే ఒక మోటివేషన్ లాగా ఉంటుంది. సో డెఫినెట్లీ లైక్ కూడా చేయండి. సో సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మనీ ఏం కట్టవు. ఇట్స్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ కాస్ట్. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్కి. అండ్ ఐ విల్ సీ యూ గైస్ ఇన్ ది పార్ట్ 2. Friends, subscribe to my channel and turn on the notification bell so that whenever I upload new video you will receive the notification.